సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరైతే ఉన్నారో ఆయన ఉండేదే నెయ్యి వ్యాపారం, పాల వ్యాపారంలో. ఆయనకు తెలుసు దాని రుచి ఎట్లుంటుందో, దాన్ని ఏ రకంగా దాన్ని పిండొచ్చో, ఏ రకంగా ఏం చేయొచ్చు అనేది. సో ఇవన్నీ కలిపితే ఇది మామూలు స్కామ్ కాదు, చాలా పెద్ద స్కామ్. ఖచ్చితంగా దీన్ని ఫిర్యాదు చేసే విషయం కూడా ఆలోచిస్తాను. దానికి ఏం చెప్పారు మీరే చూసినారు. ఇప్పుడు మాకు అదృష్టం కొద్ది ఏదో ఆ వీడియో ఉండబట్టి కానీ ఆయన మాట్లాడింది, అది కూడా ఈ మధ్య దొరికి. అంతకుముందు ఎప్పుడు ఆయన దబాయింపు ముందు తట్టుకోలేకపోయాం. ఆయన ఇప్పుడు దీంట్లో రెండు కొండలను 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 746 జీవో ఏదైతే ఉందో దానికి సంబంధించి నేనే చేశాను ఈయన అని ఒకటి ఏదన్నా చెప్తున్నా, లేక ఆయన చేయలేదన్నా అది ఒక ఆస్పెక్ట్ అయితే, దానికంటే ఘోరం ఏంటంటే 7 కొండలు ఉన్నవాటిని నేను 2 కొండలు చేస్తాను అని హామీ ఇవ్వడం. మళ్ళీ ఆ హామీ ఇచ్చింది బయటికి రావడం అనేది ఇంకా అంతకంటే తిరుగులేని సాక్ష్యం. అయినా సరే ఆయన దానికి రెస్పాండ్ కావట్లే. నువ్వు ఇక్కడ 2 కొండలు చేశారు, నేను చేశాను, నువ్వు చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు చేసిన 7 కొండలను నేను మళ్ళీ 2 కొండలు చేస్తానన్నాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారు చేసిన 747 జీవో ఏదైతే వేరే మత ప్రచారాలు జరగకుండా ఇచ్చిందో దాన్ని రద్దు చేస్తానన్నాడు. అయినా ఈరోజుకి అదే రిపీట్ చేస్తున్నాడు. బట్ ఎవ్రీబడి నోస్ ఆయన ఏదంటే ఎందుకు ఇప్పుడు ఆయన బిఆర్ నాయుడు అనే అంత బయటపడింది. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు తప్పు బిఆర్ నాయుడుది కాదు, నేను ఆయన అన్నాను, చంద్రబాబు నాయుడుది అవుతుంది. నీకు మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వ్యక్తి ఒక పర్టికులర్ దీనికి, అది ఎంత పెద్ద ఇంత పొజిషన్ కూడా కాదు, భక్తి ఛానల్కి ఉన్న వ్యక్తి తను ఏదో ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడడంలో ఇదిగా అన్నప్పుడు తెలిసినప్పుడే ఇమ్మీడియట్గా తను రిజైన్ చేయమని తప్పించడం ఏదో జరిగింది ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఒకటి ఆరోపణ వచ్చింది, అందులోనూ ఆ ప్లేస్ అక్కడ అస్సలు అలాంటి వాటికి అవకాశం ఉండకూడదు. ఇదే ఇంకో దగ్గర ఎక్కడన్నా అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది ఏమన్నా మీ అన్నట్టు దాన్ని ఏమంటారు, ఎవడో మిమిక్రీ చేసినాడో, లేదా ఇంకోటి ఇట్లా ఫోటోలు అయితే మార్ఫింగ్ చేశారో ఏదో అనుకోవచ్చు. కానీ అక్కడ మార్ఫింగ్ అయినా ఇంకోటైనా ఫస్ట్ చేయాల్సింది ఏదంటే ఆ వ్యక్తి ఎవరో అతనన్నా సరే ఇంత ఆరోపణలు వచ్చాక నేను దీంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని పక్కకన్నా తప్పుకోవాలా. ఆ మనిషి అది చేయకపోగా దానికి రివర్స్ నన్నెవడు బీకుతాడు అన్నట్టు అక్కడ కూర్చొని తను మాట్లాడాడు. రెండవది అవి ఏమున్నాయి దాంట్లో, అది ఒక చాలా క్యాజువల్, చాలా సహజంగా కనపడుతుంది నాకు అని తను అన్నాడు. పైగా కొంచెం మార్ఫింగ్ చేశారని కాసేపు అంటాడు. దానికంటే ముఖ్యంగా నా బిజినెస్లు నాకన్నా ఇది ఒక లెక్క అన్నట్టు మాట్లాడతాడు. అంత అహంకారంతో తను మాట్లాడినా అసలు అంత పదవి రావడమే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఇంక్లూడింగ్ ఈఓలు పోయిన వాళ్ళందరూ కూడా ఆ పదవుల్లోకి రాగానే ఈఓ అయినా చైర్మన్ అయినా వాళ్ళ మాట ప్రతిదీ దాన్ని ఏమంటాం, పరిశుద్ధంగా ఉండాలా, ఎలాంటి ఇది ఉండకూడదు, నిష్టతో ఉండాలా అని అంతగా అనుకునేది. లేకపోతే అక్కడికి పోవడం అనవసరం. ఎందుకంటే అది కోట్ల మంది దాన్ని ఆరాధించేది. అది ఎక్కడైనా ఇదే కాదు, ఏ ప్రార్థనా స్థలమైనా మనం పోతే ఆ అట్మోస్ట్ దీంతో చేయగలిగితే చేయాలి. లేకపోతే అది దట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్, జస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాదు. అలాంటి చోట ఇంత ఆరోపణ వస్తే అతను చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన అసలు దాన్ని పట్టించుకోకపోవడం అంటే 2 రోజులు అయితే మర్చిపోతారని. అదే పొలిటికల్ పోస్టా, రాజకీయ పోస్ట్ అయితే లేదా అడ్మినిస్ట్రేటివ్ అయితే మీరేమనుకుంటే నాకేమని, నవ్విపోతారు, నాకేం సిగ్గని వదిలేయచ్చు. కానీ ఇది కాదే. అయినా సరే వదిలే కాబట్టి అసలు నేరస్తుడు ఎవరంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవుతారు. అతన్ని బిఆర్ నాయుడుని తప్పించకపోవడం ద్వారా తాను కావాలనే ఇలాంటి వాడిని తెచ్చిపెట్టాడేమో అని అనుకోవాల్సి కూడా వస్తుంది. ఓ పక్క దాని లడ్డు పవిత్రత దాని మీద దెబ్బ కొట్టాడు, ప్రసాదం పవిత్రత మీద, దేవుడి దీని మీద. రెండవది ఒక వ్యక్తిని ఎవరైతే అసలు దాని మీద ఎలాంటి గౌరవం కానీ భక్తి కానీ లేదని తన మాటల ద్వారా చేతల ద్వారా నిరూపించుకుంటున్నాడు, అతని మీద అంత బలమైన ఆధారాలతో వచ్చిన ఆరోపణ వచ్చినా కూడా, కళ్ళ ముందు కనపడుతున్నా కూడా
అతను తప్పించకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకుంటున్నది ఏంటంటే నాకు దేవుడు అంటే లెక్క లేదు, పత్రం లేదు, ప్రజల విశ్వాసాలంటే గౌరవం లేదు, వాటిని లెక్కలేక వేసుకొని అనేది ప్రూవ్ చేసుకున్నారు. అది ఇప్పుడు జరుగుతుంది.